నా పేరు డాక్టర్ రత్నకిషోర్ ఫ్రమ్ షైన్ అడ్వాన్స్డ్ హోమియో క్లినిక్. నేను ఈరోజు మీతో మాట్లాడేది బీపీ గురించి. బీపీ అంటే ఏంటి, బీపీ ఎందుకు వస్తుంది, బీపీ వస్తే హోమియోపతిలో ఏ మెడిసిన్స్ వాడాలో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా బీపీ అంటే ఏంటి? బీపీ అంటే బ్లడ్ ప్రెషర్. బ్లడ్ చుట్టూ ఉన్న ఆర్టరీస్ పైన ఎగ్జర్ట్ చేసే ప్రెషర్ని బీపీ అంటారు. బీపీలో రెండు రకాలు ఉంటాయి, ఒకటి సిస్టోలిక్ ప్రెషర్, ఇంకోటి డయాస్టోలిక్ ప్రెషర్. అంటే జనరల్ మనం బయట బీపీ ఎంత అంటే 120/80 అని చెప్పుకుంటాం కదా. పైన ఉన్న 120 అనేది సిస్టోలిక్ ప్రెషర్, కింద ఉన్న 80 అనేది డయాస్టోలిక్ ప్రెషర్. సిస్టోలిక్ ప్రెషర్ అంటే హార్ట్ పంప్ అయ్యేటప్పుడు ఎంత ప్రెషర్తో పంప్ చేస్తుంది అనేది సిస్టోలిక్ ప్రెషర్. నార్మల్గా అందరికీ 120 ప్రెషర్ తోటి పంప్ చేస్తుంది అన్నమాట. పంప్ చేసి మళ్ళీ పంప్ చేస్తే కదా, ఈ రెండింటి మధ్యలో హార్ట్ రెస్ట్ తీసుకుంటుంది, దాన్ని డయాస్టోలిక్ ప్రెషర్ అంటాం. కింద ఉండేది సిస్టోలిక్ అంటే 120/80 కదా, 80 అంటే డయాస్టోలిక్ ప్రెషర్ అనమాట. హార్ట్ రెస్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు బ్లడ్ వెజల్స్లో ఉండే ప్రెషర్ డయాస్టోలిక్ ప్రెషర్ అంటాం. ఎప్పుడైనా మనం బీపీ చెక్ చేయించుకుంటే 120 కంటే ఎక్కువ అంటే 140 వరకు ఉండొచ్చు, కింద 80 కంటే ఎక్కువ 90 వరకు ఉండొచ్చు. ఇవి ఫ్లక్చువేషన్స్ అంటారు. ఇట్లా ఉంటే బీపీ ఉన్నట్టు కాదండి, వాతావరణం బాగాలేదు, స్ట్రెస్ ఉన్నట్టు అట్లా ఉన్నట్టు అనమాట. ఒకసారి చెక్ చేయించుకుని ఎక్కువ ఉంటే బీపీ వచ్చిందని కంగారు పడదు. బీపీ ఎక్కువ 140 కంటే ఎక్కువ ఉంటే ఆలోచించాలి, 5 days రీడింగ్ తీసుకొని బీపీ ఉందో లేదో కన్ఫర్మ్ చేసుకోవాలి. అదే తక్కువ అయితే 100 కంటే తక్కువ ఉండదు. 120 కదా, 120 కంటే 100 కంటే తక్కువ ఉండదు, కింద 70 కంటే తక్కువ ఉండదు. 70 కంటే తక్కువ ఉంటే లో బీపీ అని అంటాం. కింద 100/70 కంటే తక్కువ ఉంటాయి అంటే 90/60 ఉంటే లో బీపీ అంటాం. 150/100 ఉంటే హై బీపీ అంటాం. ఈ మధ్యలో చేంజెస్ని ఫ్లక్చువేషన్స్ అంటాం. దానికి మనం మందులు వాడాల్సిన అవసరం లేదు. ఆ కారణం ఏంటిది కనుక్కొని దానికి చిట్కాలు అట్లాంటివి యూజ్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు హై బీపీ అంటే 140 కంటే ఎక్కువ, కింద 90 కంటే ఎక్కువ. దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. హై బీపీకి కారణాలు ఏంటంటే, ఫస్ట్ రీజన్ హెరిడిటరీ, వంశపరిపారంగా ఉంటే ఆ తత్వం మీలో ఉన్నట్టు ఫ్రమ్ జనరేషన్స్ నుంచి వంశపరిపారంగా ఉంటుంది. కాబట్టి ఆ జనరేషన్ మీరు ఎప్పుడైనా స్ట్రెస్కి లోనైనప్పుడు మీ వంశంలో ఉన్నాయి మీకు ఎక్స్ప్రెస్ అవుతుంది. బీపీ ఉన్న వాళ్ళకి బీపీ ఎక్స్ప్రెస్ అవుతుంది, షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ ఎక్స్ప్రెస్ అవుతుంది. తర్వాత ఏంటంటే ఒబేసిటీ, బాగా తిని కూర్చొని ఒళ్ళు బాగా పెంచుకున్నారనుకోండి, వాళ్ళకు కూడా బీపీ ఎదిగే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఎట్లా వస్తుంది సార్ మీరు అనొచ్చు, ఆ కొలెస్ట్రాల్ అనేది బ్లడ్ వెజల్స్లో డిపాజిట్ అవుతుంది. మనం పైప్ని నార్మల్గా వాటర్ పెట్టిన పైప్ని కొంచెం ఇట్లా ప్రెస్ చేసామనుకోండి, అంటే డయామీటర్ తగ్గిస్తే ప్రెషర్ పెరుగుతుంది కదా, అట్లానే కొలెస్ట్రాల్ లోపల బ్లడ్ వెజల్లో డిపాజిట్ అయినప్పుడు ప్రెషర్ పెరుగుతుంది. సైజ్ తగ్గుతుంది కాబట్టి ప్రెషర్ పెరిగి బీపీ పెరుగుతుంది. తర్వాత ఏంటంటే సాల్ట్ ఇంటేక్, ఉప్పు బాగా తినే వాళ్ళకి కూడా ఈ కంప్లైంట్స్ ఎక్కువ అవుతాయి అన్నమాట. ఇంకా జనరల్గా లోపల ఏంటంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న బీపీ ఎక్కువ అవుతుంది. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా బీపీ ఎక్కువ ఉంటుంది. హోమియోపతిలో దీనికి ట్రీట్మెంట్ గురించి మాట్లాడుతున్నాం. హోమియోపతిలో రూట్ కాజ్ని బేస్ చేసుకొని మెడికేషన్ ఇస్తారు. బీపీ ఎందుకు వచ్చింది, ఇన్ని రకాల కారణాలు ఉన్నాయి కదా, ఏ కారణం వల్ల బీపీ వచ్చింది అనేది కేసు తీసుకొని దానికి సంబంధించిన మెడిసిన్ మేము ఇస్తాం అన్నమాట. మాది షైన్ అడ్వాన్స్ హోమియో క్లినిక్, వనస్థలిపురం, హైదరాబాద్. హోమియోపతిలో బీపీకి ఎలాంటి మందులు ఉన్నాయి కొన్ని చెప్పు. ముఖ్యంగా అన్నిటికంటే అందరూ యూజ్ చేసే మెడిసిన్, కామన్గా యూజ్ చేసే మెడిసిన్ అంటే రవల్ఫియా సర్పెంటైన్ అనేది ఒక మెడిసిన్. రవల్ఫియా అనే మెడిసిన్ నర్వస్ సిస్టమ్ని కామ్ చేస్తుంది, యాంగ్జైటీని కామ్ చేస్తుంది. సో ఏ రకమైన బీపీ అయినా, కారణాలు ఏవైనా కామన్గా పెట్టే మెడిసిన్ రవల్ఫియా. తర్వాత వస్తే క్రిటగస్ అనే మెడిసిన్, ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. హై బీపీకి లో బీపీకి ఈ మెడిసిన్ వాడచ్చు అనమాట. హార్ట్ మన బాడీకి ఎంత బ్లడ్ సప్లై కావాలో హార్ట్ అంత సప్లై చేసేటట్టు ఈ మెడిసిన్ రెగ్యులేట్ చేస్తుంది. లో బీపీ వాళ్ళకి మెడిసిన్ నార్మల్ అవుతుంది, హై బీపీ మెడిసిన్ నార్మల్ అవుతుంది. ఇంకోటి గ్లోనినల్, ఈ మెడిసిన్ సడన్గా బీపీ రైజ్ అయింది అనుకోండి, ఏదో వార్త విన్నాం సడన్గా బీపీ రైజ్ అయింది, అట్లాంటి కంప్లైంట్స్ గ్లోనినల్ వేయాలి. నా ప్రాక్టీస్లో నేను చాలా యూజ్ చేశాను. సడన్గా బీపీ రైజ్ అయ్యి మెడనరాలు లాగి తోసినట్టు అనిపించిన వాళ్ళకి ఒక్క డోసు గ్లోనినల్ ఇస్తే 5-10 minutesకే నార్మల్ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. తర్వాత ఆరం మెటాలికం అనేది హై బీపీ ఒకటి, సాడ్నెస్ ఉంటుంది, డిప్రెషన్ ఉంటుంది, సూసైడ్ చేసుకోవాలని థాట్స్ ఉన్నవాళ్ళు, హై బీపీ విత్ డిప్రెషన్ ఉన్న వాళ్ళు ఈ మెడిసిన్ వాడాలి, ఆరం మెటాలికం. తర్వాత ఏంటంటే నాట్రమూర్ అంటే ఇదంతా సపరేషన్స్ ఉంటాయి మనకి, ఎమోషనల్ గ్రీఫ్, కోపాన్ని దుఃఖాన్ని అణచుకొని లోపల హార్ట్ బీట్ పెరుగుతుంది అనమాట, యాంగ్జైటీ పెరుగుతుంది. అట్లాంటి వాళ్ళకి నాట్రమూర్ ఇస్తాం. తర్వాతది బెరైటాకారం.
బెరేటా కార్డ్లో సిస్టోలిక్ హై ఉంది, డయాస్టోల్ నార్మల్ ఉంది, 150/80, 170/80 అట్లా ఉన్న వాళ్ళకి ఎక్కువ బెరేటా కార్డు పనిచేస్తుంది. ఎథెరోస్క్లిరోసిస్ అంటే బ్లడ్ వెజల్స్లో ఎక్కువ డిపాజిట్ ఉంటే కూడా ఇది పనిచేస్తుంది. బ్లడ్ వెజల్స్లో ఫ్యాట్ డిపాజిట్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఎథెరోస్క్లిరోసిస్ అంటే బ్లడ్ వెజల్ లోపల ఫ్యాట్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. దానికి మనం బెరేటా కార్డు ఇస్తాం. నెక్స్ట్ ఏంటంటే నక్స్వామికా. నక్స్వామికా అనేది బీపీ విత్ సెడెంటరీ లైఫ్ వాళ్ళకి మనం ఎక్కువ ప్రిస్క్రైబ్ చేస్తాం. నక్స్వామికా కోపం ఉన్న వాళ్ళందరికీ బీపీ ఉన్నట్టు కాదండి, కానీ బీపీ ఉన్న వాళ్ళందరికీ కోపం వస్తుంది. నక్స్వామికా ఊకనే కోపం వచ్చే వాళ్ళకి, ఊకనే యాంగ్షియస్ అయిపోయే వాళ్ళకి, తిన్న తర్వాత గ్యాస్ ఫామ్ అయిపోయి బీపీ డెవలప్ అవుతుంది, అట్లాంటి వాళ్ళకి నక్స్వామికా చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ మనం ఏంటంటే ప్రికాషన్స్, వీటి నుంచి ఎలా మనం బయటపడాలి. ఈ బీపీ వల్ల ఇది అన్కంట్రోల్ అయిపోతే ఏం జరుగుతుందంటే మెదడులో నరాలు చిట్లిపోతాయి, ప్రెషర్ ఎక్కువ అయిపోయి హార్ట్ అటాక్ వస్తుంది, బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయి. అది ఎట్లా అనేది నేను మీకు బ్రెయిన్ స్ట్రోక్ ఇంకో వీడియోలో చెప్తాను. బీపీని కంట్రోల్లో ఎట్లా ఉంచుకోవాలి. నెంబర్ 1 మెడికేషన్స్ వేసుకోవాలి. నెంబర్ 2 డైట్ ఫాలో కావాలి. డైట్ ఈజ్ ద ఫస్ట్ మెడిసిన్. డైట్ ఫాలో కావాలి. నెంబర్ 3 యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ మెడిటేషన్ కానీ చేయడం నేర్చుకోవాలి. వాటర్ బాగా తాగాలి. నిద్ర కనీసం 8 అవర్స్ ఉండాలి. మాది షైన్ అడ్వాన్స్డ్ హోమియో క్లినిక్, వనస్థలిపురం, హైదరాబాద్. మా దగ్గర బీపీకి చాలా మంచి ట్రీట్మెంట్. విత్ ఇన్ 1 year బీపీ వచ్చినటువంటి లైఫ్ టైం మెడిసిన్స్ వాడకుండా మా ట్రీట్మెంట్ తోటి బీపీని కంట్రోల్ చేయొచ్చు. తర్వాత మా మెడిసిన్ కూడా వాడాల్సిన అవసరం ఉండదు. హోమియో మెడిసిన్ వాడాల్సిన అవసరం ఉండదు. మీకేమన్నా కంప్లైంట్స్ ఉన్నా, మీకేమన్నా డౌట్స్ ఉన్నా ఈ కింద నెంబర్కి కాల్ చేసి ఎంక్వైరీ చేయొచ్చు. మేము ఇండియాలో ఎక్కడ ఉన్నా ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకొని మెడిసిన్స్ పోస్టల్ ద్వారా మీ ఇంటికే పంపిస్తాం. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ డాక్టర్ రత్నకిషోర్.